నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు స్వీకరించారు. సౌత్ బ్లాక్లోని పీఎంఓ ఆఫీసులో ఆయన ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం పీఎం కిసాన్ నిధుల విడుదల ఫైల్ పైన తొలి సంతకం చేశారు మోదీ. దీంతో దేశంలోని 9.3 కోట్ల మంది రైతులకు 2,000 రూపాయల చొప్పున 20,000 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ కానున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సహాయం చేస్తామని వివరించారు. వ్యవసాయ రంగాన్ని ప్రగతి దిశగా నడిపించే బాధ్యత తీసుకుంటామని మోదీ అన్నారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు మోదీకి ఘన స్వాగతం పలికారు. కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఉద్యోగులతో ప్రధాని మాట్లాడారు. ఇది మోదీ పీఎంఓ కాదని ప్రజల పీఎంఓ అన్నారు. 10 ఏళ్ల పాటు ఉద్యోగులు శ్రమించారని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోనే మూడవసారి తాను అధికారంలోకి రాగలిగా అన్నారు. నిత్య విద్యార్థిగా ఉంటే అలసట అనిపించదన్నారు మోదీ. जिस टीम ने मुझे 10 साल में बहुत कुछ दिया है, उसमें हम और नया क्या कर सकते हैं, और अच्छा कैसे कर सकते हैं, और जल्दी कैसे कर सकते हैं, और ज्यादा स्केल पर कैसे कर सकते हैं. अगर उन चीजों को लेकर के आप साथ ही आगे बढ़ते हैं तो मुझे पक्का विश्वास है कि 140 करोड़ देशवासियों ने आपके पुरुषार्थ को मोहर लगाई है. ये चुनाव मोदी के भाषणों को मोहर नहीं है. ये चुनाव आपके 10 साल के हर सरकारी कर्मचारियों के पुरुषार्थ को मोहर लगी हुई है. इसलिए इस विजय के बड़े हकदार अगर कोई है तो आप लोग हैं. इस विजय के सच्चे हकदार कोई है तो भारत सरकार के हर कर्मचारी भी हैं कि जिन्होंने एक विजन के लिए अपने आप को खपा देने में कोई कमी नहीं रखी और देश में पहले से बहुत तेज गति से काम हुए, जिसका परिणाम भी नजर आ रहा है. लेकिन मैं एक नई ऊर्जा के साथ, नए हौसले के साथ आगे बढ़ना चाहता हूं. मैं विराम करने के लिए पैदा नहीं हूं. जिस टीम ने इतना बड़ा अचीवमेंट किया है उसको स्वाभाविक मन करेगा कि यार कुछ अब बहुत हो गया, साहब थोड़ा शांति रखे तो अच्छा होगा. ये रोज नई नई चीज लेके आते हैं. लेकिन मैं मानता हूं अब मेरा दायित्व भी 10 साल मैंने जो सोचा है उसे ज्यादा सोचने का है, 10 साल जो किया है उसे ज्यादा करने का है. और अब जो करना है वो ग्लोबल बेंचमार्क को पार करने वाली दिशा में करना है. कल क्या थे और आज कितना अच्छा किया, वो वक्त चला गया दोस्तों. पहले 5 पर थे, अब 10 पर पहुंच गए. वो वक्त पूरा हो चुका है. अब दुनिया इस विषय पर यहां पर है और ये इससे आगे कुछ नहीं है तो उसके आगे हम होंगे. जहां कोई नहीं पहुंचा वहां हमारे देश को हमें पहुंचाना है. और व्यक्ति के जीवन में हो, समूह का जीवन हो या राष्ट्र का जीवन हो, जब तक वो बड़े संकल्प के साथ सोचता नहीं है, परिणाम. కేంద్ర మంత్రి మండలి ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి ప్రధాని మోదీ నివాసంలో కేబినెట్ భేటీ జరిగింది. పలు అంశాలపై మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేశారు. 100 రోజుల ప్లాన్ను కేబినెట్ మంత్రులకు మోదీ వివరించినట్టు సమాచారం. అయితే శాఖల కేటాయింపుపై నిన్నటి నుంచి ఉన్న ఉత్కంఠకు కేబినెట్ సమావేశం తర్వాత తెరపడింది. పలువురు సీనియర్లకు పాత శాఖలనే మరోసారి కేటాయించారు. అమిత్ షాకు హోం, రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్ కు, ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్ కు, రోడ్లు రవాణా నితిన్ గడ్కరీ, రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్, విదేశాంగ శాఖను జయశంకర్ కు కేటాయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాకు వైద్య ఆరోగ్య శాఖ, మనోహర్ లాల్ ఖట్టర్ కు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖను ధర్మేంద్ర ప్రధాన్ కు, ఐటీ టెలికాం కమ్యూనికేషన్ జ్యోతిరాదిత్యకు, కార్మిక శాఖను మన్సుఖ్ మాండవీయకు, కల్చర్ అండ్ టూరిజం కు గజేంద్ర సింగ్ షెకావత్, పర్యావరణ శాఖకు సంబంధించి భూపేంద్ర యాదవ్, క్రీడా శాఖను చిరాగ్ పాస్వాన్ కు, మైనార్టీ శాఖను రవనీత్ సింగ్ కు, ఉక్కు, భారీ పరిశ్రమల శాఖను కుమారస్వామికి, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖను శివరాజ్ సింగ్ చౌహాన్ కు కేటాయించారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే కేబినెట్ మంత్రులైన కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను, రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖను కేటాయించారు. సహాయ మంత్రి అయిన బండి సంజయ్ కు కీలక శాఖను కేటాయించారు. గతంలో కిషన్ రెడ్డి నిర్వర్తించిన హోంశాఖ సహాయ మంత్రిత్వ శాఖను బండి సంజయ్ కు కేటాయించారు. ఇక నుంచి ఈ శాఖలోనే పనులను నిర్వర్తించనున్నారు.
ఇక పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖలు, శ్రీనివాస్ కు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలను అప్పగించారు. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చకచక అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే కేబినెట్ కూర్పుపైన చంద్రబాబు ఫోకస్ పెట్టారు. పూర్తి స్థాయి కేబినెట్ ఉండేలా చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన ఆయన మంత్రివర్గ కూర్పుపైన సమాలోచనలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇవ్వబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. భారీగా ఎమ్మెల్యేలు గెలుపొందడంతో కేబినెట్ ఎంపిక కత్తి మీద సాములా మారిందంటున్నారు పార్టీ శ్రేణులు. సామాజిక సమీకరణలు, సీనియర్లతో పాటు పార్టీకి నిబద్ధత ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి, ఇక మహిళలకు కూడా కేబినెట్ లో బెర్తులుండే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి తరపున గెలిచిన ఎమ్మెల్యేల సమావేశం రేపు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో లేదంటే టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించనుండటం ఇదే తొలిసారి. ఈ సమావేశంలో కూటమి తరపున శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోబోతున్నారు. అనంతరం తీర్మానం ప్రతి కూటమి ప్రతినిధి బృందం గవర్నర్ను కలిసి అందజేయనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను కోరబోతున్నారు. ఇక ప్రభుత్వం ఏర్పాటుకు చంద్రబాబును ఆహ్వానిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఎల్లుండి జరగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఎమ్మెల్యేల సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11:27 చంద్రబాబు చేత సీఎంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీఎస్ నీరబ్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోదీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రముఖులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వీవీఐపీల రాకపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, రవాణాకు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లించే మార్గాలను కూడా ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలుతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధన కోసం కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ, రైతు భరోసా, రైతు రుణమాఫీ అంశాలపై చర్చించారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ పూర్తయ్యేలాగా ప్లాన్, అందుకు ఆర్థిక శాఖ నిధుల సమీకరణపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్. తెలంగాణలో రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రోత్సహిస్తూనే గ్రామీణ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ అందిస్తామన్నారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. చాలా సంవత్సరాల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమైపోయినాయి. వీటి పట్ల శ్రద్ధ తగ్గింది. టీచర్లు లేరని విద్యార్థులు రావడం లేదు, విద్యార్థులు లేరని పాఠశాలలు మూసేస్తుంది ప్రభుత్వం. ఇది కోడి ముందా గుడ్డి ముందా అని అంటే ఏది చెప్పలేను. ప్రభుత్వం టీచర్లను పెట్టకపోతే విద్యార్థులు ఎట్లా రారు? విద్యార్థులు రావడం లేదనే నెపంతో సింగిల్ టీచర్ పాఠశాలలు అన్నిటిని కూడా మూసేసే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్న వాటిని అన్నిటిని కూడా పునర్నిర్మించాలి, మౌలిక వసతులు కల్పించాలి అని దాదాపుగా 2000 కోట్ల రూపాయల నిధులతోని పనులను ప్రారంభించినాం. అమ్మ ఒడినే ప్రథమ పాఠశాల. అమ్మ ఒడిలోనే చాలా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల, వాళ్ళ పేదరికం వల్ల అమ్మ ఒడిలో ఉండి సొంత గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాల్సిన విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి
దూరానికి వెళ్ళినప్పుడు కుటుంబ సంబంధాలు, కుటుంబ బాంధవ్యాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చింది. ఇది భవిష్యత్తులో పెద్ద సామాజిక సమస్యగా మారడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా రెసిడెన్షియల్ స్కూల్స్ను ఒక ప్రక్కన ప్రోత్సహిస్తూనే గ్రామాలలో ఉండే పాఠశాలల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు. కొంతకాలం తర్వాత ఇది సామాజిక రుగ్మతగా, సామాజిక సమస్యగా పరిణమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో ఉండి తల్లిదండ్రుల దగ్గర పెరుగుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడానికి అవసరమైన వెసులుబాటు, వసతులను కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ మీద ఉంటుంది. 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించింది. 1 విద్య, 2 వ్యవసాయం. తొందరలోనే విద్యా కమిషన్ అపాయింట్ చేయడం ద్వారా నిరంతరం మీ సమస్యల్ని పర్యవేక్షిస్తూ మీ సమస్యల పరిష్కారం కోసం పాటుపడడానికి ఒక నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అదేవిధంగా వ్యవసాయ కమిషన్ను కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక మార్పులు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు అమిత్ షాను ఈటెల రాజేందర్ కలిశారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీకి ప్రాధాన్యత నెలకొంది. కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి 2 పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ పదవిలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ను నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఇక బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ ఉండటంతో తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక్క పదవికే పరిమితం చేస్తారనే చర్చ నడుస్తోంది. ఒకే పార్టీ నుంచి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నిక కావడం చరిత్రాత్మకమని అన్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3వసారి అధికారం చేపట్టిన వ్యక్తిగా మోదీ రికార్డు సృష్టించారన్నారు. సంకీర్ణ ప్రభుత్వాలే దిక్కు అనుకునే రోజుల్లో ప్రజలంతా మోదీపై విశ్వాసం ఉంచారని అన్నారు. జవహర్లాల్ నెహ్రూ గారి తర్వాత 1962 తర్వాత 3వసారి ఒకటే పార్టీ, ఒకే ప్రధానమంత్రి కావడం అనేది ఒక చరిత్ర. ఇవాళ సంకీర్ణ రాజకీయాలే ఈ దేశానికి దిక్కు అని చెప్పి భావించే ఈ రోజులలో ప్రభుత్వం ఏర్పాటైతే ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు కూలిపోతుందో అని చెప్పి భావిస్తున్న ఈ రోజులలో బాజాప్తా 2014లో, 2019లో, 2024లో యావత్ దేశ నరేంద్ర మోదీ 3వసారి ప్రధాని కావడం దేశ ప్రజల ఆకాంక్ష అని అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గత 10 ఏళ్లుగా ట్రైలర్ మాత్రమే చూపించారని, రానున్న రోజుల్లో సినిమా చూపిస్తామన్నారు. దేశంలోని ప్రజలంతా మోదీ నాయకత్వాన్ని కోరుకున్నారని అన్నారు రఘునందన్ రావు. ఇక తెలంగాణలో అధికారంలోకి రావడానికి సమిష్టిగా పనిచేస్తామన్నారు. నాటి నరేంద్రుడు కలలు కన్నటువంటి భారతదేశాన్ని విశ్వగురువుగా మలిచేందుకు గత 10 సంవత్సరాలుగా కేవలం ట్రయల్ మాత్రమే చూపించినాం. భవిష్యత్తు లోపల ముందు సినిమా అంతా చూపిస్తామని చెప్పి నరేంద్రుడు చెప్పడం జరిగింది. వారి నాయకత్వంలో పార్లమెంట్ సభ్యులుగా 3వసారి వారు అధికారంలోకి రావడం అనేది ఈ దేశ ప్రజల ఆకాంక్ష. 3 సార్లు కలిపితే మాకు వచ్చినన్ని సీట్లు రాని వాళ్ళు కూడా మేము పూర్తి కాలం కొనసాగమని మాట్లాడడం అనేది వారికి ప్రజాస్వామ్యం పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని. విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలపై విచారణ ప్రారంభమైంది. ట్రాన్స్కో మాజీ సీఎండీ ప్రభాకర్ రావు, ఐఏఎస్ అరవింద్ కుమార్ ను ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి విచారణకు పిలిచారు. విచారణకు హాజరు కావాలని గతంలోనే కమిషన్ నోటీసులు పంపించింది. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు డైరెక్టర్లు. అవిశ్వాసానికి మద్దతుగా 14 మంది డైరెక్టర్లు సంతకాలు చేశారు. డీసీఓకు అవిశ్వాస పత్రాన్ని అందించేందుకు డైరెక్టర్స్ నిర్ణయం తీసుకున్నారు. మునుగోడుకు చెందిన డైరెక్టర్ కంభం శ్రీనివాస్ రెడ్డి చైర్మన్ రేసులో ఉన్నారు. వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్తో ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. సోమవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్తో పలువురు పార్టీ నేతలు భేటీ అయ్యారు. వైఎస్ జగన్ ను కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, పుష్ప శ్రీవాణితో పాటు వంగ గీత, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే సుధా తదితరులున్నారు. ఏపీ ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై వీరంతా చర్చించారు. ఓటమికి గల కారణాలను అభ్యర్థులను అడిగి తెలుసుకున్నారు జగన్. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులపైన ప్రస్తావించినట్టు సమాచారం. విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
మొన్నటి ఎన్నికల్లో ఓడిపోవడంతో ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించారు. 2 సార్లు ఎంపీగా గెలిపించిన విజయవాడ ప్రజలకు కేశినేని నాని ధన్యవాదాలు తెలిపారు. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన కేశినేని నాని మొన్నటి ఎన్నికల్లో వైసీపీలో చేరి విజయవాడ ఎంపీగా ఓడిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన వారు భవిష్యత్ ప్రణాళికలు రూపొందించుకుని అభివృద్ధిపైన దృష్టి పెట్టాలన్నారు. అలా కాకుండా చాలా ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతోందన్నారు. పోలీసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో భాగస్వామ్యమైన టీడీపీ ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా అన్నది చాలా అవసరం పడుతుంది కాబట్టి మీ యొక్క భాగస్వాములతో ముఖ్యంగా తెలుగుదేశం సపోర్టుతో బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేసింది కాబట్టి దానిపైన కొంచెం గట్టిగా మాకు అది ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అన్నటువంటి రీతిలో వాళ్ళని కానీ మనం ఇప్పుడు చెప్పగలిగితే ప్రత్యేక హోదా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రామాలలో బోర్డులు ధ్వంసం చేస్తూ ఎప్పుడు ఈ సంస్కృతి రాయచూట్లో లేదు. మరి కొత్తగా మీకు 5 సంవత్సరాల అవకాశం ఉంది, ఎంతైనా అభివృద్ధి చేయండి. విశాఖలోని నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పవన్ కు స్వాగతం పలికారు. పవన్ రాకతో జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. కూటమి అధికారంలోకి వస్తే నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటానని రోడ్ షోలో మొక్కుకున్నానని ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకున్నట్టుగా పవన్ పేర్కొన్నారు. కూటమి విజయంతో అమరావతి కొత్త కళను సంతరించుకుంటోంది. రాజధాని ప్రాంతంలో ముళ్ల కంపలు, పిచ్చి చెట్లను తొలగించే పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 100 జేసీబీలతో గత 4 రోజుగా పనులు ముమ్మరం చేస్తున్నారు. 109 కిలోమీటర్ల నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో కంపలను రేయింబవళ్లు తొలగిస్తున్నారు. ఈ నెల 12న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండటంతో అప్పట్లోగా అమరావతికి కొత్త కళ తీసుకొచ్చేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తున్నారు. అమరావతి ప్రాంతంలో పనులను సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పర్యవేక్షిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పనుల్లో కదలిక రావడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మీడియా సమావేశంలో ప్రకటించారు మేయర్ శ్రవంతి. దీంతో ఆమె టీడీపీలో చేరేందుకు రంగం సిద్దమైనట్టుగా తెలుస్తోంది. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వల్లే తనకు కార్పొరేటర్ టికెట్ దక్కిందన్నారు శ్రవంతి. గతంలో అధికార పార్టీ ఒత్తిడి వల్లనే తాను వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం తాను వైసీపీని వీడుతున్నట్టుగా స్పష్టం చేశారు. నాకు రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి అవకాశం కల్పించినటువంటి నాయకులు శ్రీధరన్న గారు. అంతేకాకుండా మాలాంటి ఎంతోమందికి, అదేవిధంగా శ్రీధరన్న దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ అందరికి కూడా ఒక నాయకుడి కన్నా కూడా మించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తండ్రి పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్రని పోషించే విధంగా వారితో ఉన్నటువంటి అందరినీ కూడా చూసుకోవడంలో శ్రీధరన్న గారు మంచి ధైర్యాన్ని కల్పిస్తారని, ఆ ధైర్యమే మాకు కూడా ఇప్పుడు దాకా కూడా ఉందని తెలియజేస్తున్నాను. ఆ రోజు హైదరాబాద్ లోని టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సనత్ నగర్, ఆల్వాల్, ఎల్బీ నగర్ లోని 3 కొత్త టిమ్స్ ఆసుపత్రులు అద్భుతంగా రూపుదిద్దుకుంటున్నాయని, ఇందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ టిమ్స్ హాస్పిటల్స్ హైదరాబాద్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పునఃనిర్మిస్తాయని అన్నారు. పట్టణ పేదలకు వికేంద్రీకృత వైద్యాన్ని ఈ ఆసుపత్రులు అందిస్తాయన్నారు. ఈ 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు 2679 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం జరుగుతోందన్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ను కేటీఆర్ ఎక్స్లో షేర్ చేశారు. కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో వజ్రాల వేట కొనసాగుతూనే ఉంది. వర్షాలు కురుస్తూ ఉండటంతో తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామంలో వజ్రాల వేట సాగిస్తున్నారు. గ్రామ శివారులో ఓ కూలీకి వజ్రం దొరికింది. దీంతో సమాచారం తెలుసుకున్న గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి 4,40,000 రూపాయలకు ఆ వజ్రాన్ని కొనుగోలు చేశారు. మరో మహిళకు దొరికిన వజ్రాన్ని 1,30,000 రూపాయలకు 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు స్థానిక వ్యాపారి. గొర్రెల పంపిణీ స్కామ్లో అరెస్ట్ అయిన ఇద్దరిని ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో అధికారులు నిందితులను చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. పశుసంవర్ధక
మాజీ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ను ఎదురెదురుగా కూర్చోబెట్టి ఏసీబీ అధికారులు విచారించనున్నారు. నిందితులను ఏసీబీ కోర్టు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించగా వీరిద్దరూ ఇచ్చే సమాచారం ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం నకిలీ మందుల తయారీదారులపై ఉక్కుపాదం మోపుతున్నట్టు మంత్రి దామోదర రాజనరసింహ పేర్కొన్నారు. నకిలీ మందుల నివారణ కోసం నిరంతర పర్యవేక్షణ కోసం నూతనంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల నియామకాన్ని చేపట్టామన్నారు. బాధ్యతగా సమాజ హితం కోసం ఉద్యోగ విధులను నిర్వహించాలని నియామక పత్రాలను అందుకున్న అభ్యర్థులకు మంత్రి దామోదర్ రాజనరసింహ దిశానిర్దేశం చేశారు. దేశంలో నైరుతి రుతుపవనాల రాక మొదలైంది. ఈ క్రమంలో అనేక చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వచ్చే 2 రోజులు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తర కర్ణాటక, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిశాతో పాటు కోస్తా ఆంధ్రాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. దీంతో ఆయా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇదే క్రమంలో ముంబై, తెలంగాణతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు ముందుగా వర్షాలొచ్చే పరిస్థితులున్నాయని వాతావరణ శాఖ చెప్పింది. ముంబై, మరాఠ్వాడా, కొంకణ్, గోవా, మధ్య కర్ణాటక, కేరళ, లక్షద్వీప్లలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో పాటు కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేర్లలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. మరోవైపు రానున్న 5 రోజుల్లో తూర్పు మధ్య భారతదేశం, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వేడి గాలులు కొనసాగొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. వచ్చే 5 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, బెంగాల్, సిక్కింలలో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. కేరళలోని 5 జిల్లాలైన పతనంతిట్ట, కోజికోడ్, వయనాడ్, కన్నూరు, కాసరగోడ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తిరువనంతపురం, కొల్లాం, అలపుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకులం, త్రిశూర్, మలప్పురం సహా రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. దేశంలో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలను భర్తీ చేసే పనిలో పడింది ఈసీ. మొత్తం 7 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్ను సోమవారం ప్రకటించింది. బీహార్లో 1, పశ్చిమ బెంగాల్లో 4, తమిళనాడు, మధ్యప్రదేశ్లలో ఒక్కొక్కటి చొప్పున, ఉత్తరాఖండ్లో 2, పంజాబ్లో 1, హిమాచల్ ప్రదేశ్లో 3 మొత్తంగా ఖాళీగా ఉన్న 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు జూలై 10న ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా వెల్లడించింది. జూన్ 21వ తేదీ శుక్రవారం ఎన్నికల నామినేషన్కు ఆఖరి తేదీ అని పేర్కొంది. 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని తెలిపింది. ఇక జూలై 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఫేక్ వార్తలపై కేంద్ర మంత్రి సురేష్ గోపి క్లారిటీ ఇచ్చారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నారు అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ట్విట్టర్ ద్వారా తాను రాజీనామా చేయటం లేదు అంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి స్పష్టం చేశారు. కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎంపీ సురేష్ గోపి కాగా ప్రధాని మోదీ తన మంత్రి మండలిలోకి ఆయన తీసుకున్నారు. అయితే అయిష్టంగానే మంత్రి మండలిలో సురేష్ గోపి చేరారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఫేక్ న్యూస్ ను ఎవరూ నమ్మొద్దన్న సురేష్ గోపి తాను నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ అభివృద్ధితో పాటు కేరళను సైతం డెవలప్ చేయాలనుకుంటున్నా అని చెప్పారు.